సంతనోతులపాడు నియోజకవర్గం నాగులపల్లిపాడు మండలం పార్టీ నాయకులపై టీడీపీ కేడర్ అసంతృప్తి. ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయాలని అత్యవసర సమావేశం. శిరవనపులపాడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కేడర్లో అసంతృప్తి జ్వాలలు బహిర్గతమయ్యాయి. గ్రామానికి చెందిన ఒకరికే ప్రాధాన్యత కల్పించడం, ఒంటెద్దు పోగడపై వ్యవహరిస్తుండటంతో పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేందుకు కష్టపడిన వారికి ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శిరవనపులపాడు గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి టీ అగ్రహారం గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి శిరవనపులపాడు పంచాయతీలో భారీ మెజార్టీ తీసుకురావడానికి ఎంతగానో శ్రమించామన్నారు. పార్టీ అధికారులకు వచ్చిన నాటి నుండి తమకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదని, కేవలం ఒక వ్యక్తి వైసీపీ నాయకులతో కలిసి పెత్తనం చెలాయిస్తూ పార్టీ కేడర్ను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వాలు చేసిన కార్డులు అందజేయలేదన్నారు. పార్టీ పదవులకు ఎంపిక విషయంలో కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని, తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇది ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం చేకూరే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులను ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమావేశం నాయకులు పొదా శ్రీధర్, వడ్డెళ్ల భాస్కర్రావు, చుండూరి వెంకట్రావు, మన్నం కమలాకర్, వలేటి మోహన్, ఉండ్లాపల్లి మోహన్ రావు, జాగళ్లమూడి హరిబాబు, చిన్న బండారు శివ కార్యకర్తలు పాల్గొన్నారు. నేను 20-10 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా. గత 4-5 సంవత్సరాల నుంచి రాజకీయం వదిలేసిన మాట వాస్తవం. 20-10 సంవత్సరాలు రాజకీయం చేసినా ఇట్లాంటి రాజకీయం ఎప్పుడు చేయలే. ఒంటెద్దు పోకూడదు రాజకీయం చేయలే. అంటే నేను ఎప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి నేను తెలుసుకుంటున్నా. ఒంటెద్దు పోకూడదు రాజకీయం అంటున్నారు. ఎవరు కూడా ఏ పదవి చూసినా ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకుంటున్నారు అంటున్నారు. అట్లాంటిది ఎప్పుడు జరగల. ఇప్పుడు మా ఊరు ఉంది, పాత శిరవనపులపాడు ఉంది. 4 బజార్లు 4 కూర్చొని మాట్లాడుకొని ఒక కమిటీ వేసుకొని దాని ప్రకారం ఒక పదవి రాని, లేదా ఒక పని రాని, ఏదైనా ఒక పని చేయని, లేదా ఒక సందా వేయని, ఏ పనైనా చేయని అట్లా చేసేవాళ్ళు. అలా ఏది లేకుండానే చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అదే గుడికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ వేసారంట. అది ఎవరికి చెప్పలేదు, చెప్పకుండా వేసారంట. నాకు అది 3 రోజుల నాడే తెలిసింది. కానీ వాస్తవంగా అంటే అతన్ని వేసిన అతన్ని కించపరచట్లా. నేను నలుగురు మాట్లాడుకొని పెట్టాలి కదా. వేసిన అతను కరెక్ట్ కాదని నేను అనట్లా. ఏదైనా నలుగురు కూర్చొని మాట్లాడుకొని అతనే నిర్ణయించేవాళ్ళు మేము. ఇప్పుడు ఎమ్మెల్యేని తీసుకురమ్మను, ఎమ్మెల్యేతో మాట్లాడమను, లేకపోతే మా బట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఎమ్మెల్యేతో మాట్లాడచ్చు సీనియర్ని. నేను మీ ద్వారా ఎమ్మెల్యేకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అవసరమైతే నేను ఎమ్మెల్యే దగ్గరకైనా వస్తా. ఎమ్మెల్యేతో నాకు బాగానే ఇది ఉంది, నేను మాట్లాడగలుగుతా. ఫోన్లోనైనా మాట్లాడతా. నేను ఎమ్మెల్యేతో నాకు సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే నేను ఈ మధ్య ఏంటంటే రాజకీయంలో లేను కాబట్టి నేను అంత ఎక్కువ పూసుకోవట్లా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోమని ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎస్సీ క్యాండిడేట్ అండి. మాకు సభ్యత్వం కార్డులు మొన్న మా బావ చనిపోతే సభ్యత్వం కార్డులకి మేము ఎంత ఇబ్బంది పడ్డాం సార్. అతను కనీసం బీమా, చంద్రన్న బీమా కోసం ఆ కార్డులు ఉంచుకొని సమాధానం కూడా చెప్పలే. మేము తిరిగి అదేంటి మీరు ఎస్ఐ వాళ్ళే మీకు చెప్పేది ఏందన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సార్. మాకు మరీ ఇబ్బంది జరుగుతుంది. మేము అంతా ఎస్ఐ వాళ్ళని మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. అదేంటి వాళ్ళంతా వైసీపీ క్యాండిడేట్లు, వైసీపీ వాళ్ళకే చేస్తున్నారు కానీ మమ్మల్ని పడుచుకోవట్లేదు. మేము ఏం చేయాలన్నా కానీ. నమస్తే సార్. చేసిన అప్పుడు పార్టీ కానీ బలోపేతం కానీ బ్రహ్మాండంగా ఉంది. గత ఈ 2 సంవత్సరాల నుంచి ఏ పదవి వచ్చినా అందరినీ కూర్చోబెట్టి అందరికీ ఆమోదయోగ్యమైన మనిషిని పెడదామని నేను గతంలో పలుమార్లు మండల పార్టీ దృష్టికి తీసుకెళ్లాను. కానీ ఎవరు స్పందించలేదు. ఒంటెద్దు పోకడతో
వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియకుండా మమ్మల్ని పిలవకుండా ఏమి లేకుండా మమ్మల్ని పక్కకు నెట్టినట్టుగా పార్టీ నుంచి అలా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని క్యాండిడేట్లు పెట్టుకొని ఈ చేస్తున్నారు. దాన్ని ఎమ్మెల్యే గారు తెలుసో తెలియదు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ దెబ్బతినకుండా చీరవనపల్లిపాడు గ్రామాన్ని ఇది చేయాలని మేము కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి హాజరై ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి చీరవనపల్లిపాడు పంచాయతీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ వ్యభిచారం అంటాం మా లెక్కలో ఆ విధంగా జరుగుతుంది. అది గౌరవ శాసనసభ్యుల వారికి తెలుసో తెలియదో కానీ మాకైతే తెలియదు. కానీ ఇక్కడ జరుగుతుంది. మొన్న ఆ రోజు మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. ఇక్కడ కొత్తగా కొంతమంది నాయకులు వచ్చి ఏనాడు పార్టీకి చేసిన వాళ్ళు కాదు. ఈనాడు కూడా వైసీపీ కార్యకర్తలని వైసీపీ నాయకులను వెంటేసుకొని తిరుగుతూ ఈరోజు జరిగిన కార్యక్రమంలో కూడా అంతా వైసీపీ నాయకులను తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడించి తీయగ్రహారం బూత్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ని ఈరోజు అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడించారు. ఇదా తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఇక్కడ ఎప్పుడైనా చీరవనపల్లిపాడు గ్రామంలో ఏదైనా ఒక పని చేయాలంటే చీరవనపల్లిపాడు పంచాయతీలో 3 గ్రామాల ప్రజలు కూర్చొని కార్యకర్తలు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని ఒక ఎలక్షన్ అయినా ఒక కార్యక్రమం అయినా ఏదైనా కలిసికట్టుగా చేసేవారు. అది ఈనాడు అది లేకుండా ఒంటెద్దు పోగొడుతూ పోతుంది. అది శాసనసభ్యులు గారు గ్రహించుకొని ఇకనైనా తెలుగుదేశం పార్టీని చీరవనపల్లిపాడు పంచాయతీలో చేస్తారని మేము సభాముఖంగా చెప్తున్నాం. మాకు ఎస్ఐ ఉన్నాడు, మొత్తాన్ని బెదిరిస్తామని చెప్పి కేసు పెడతాం, లోపలేపిస్తాము అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఇక్కడ స్థానిక నాయకులు. అది శాసనసభ్యులు గారు దృష్టి మళ్ళించి దాన్ని ఒక చర్యలు తీసుకోవాల్సిందిగా దాని మీద గ్రామ పంచాయతీ తరఫున మేము ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. మహానాడుకు జెండా ఎగరేసాం. అది తప్పు కాదు కదా. జాగర్లమూడి హరిబాబు అని వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు సొసైటీ డైరెక్టరు, అతన్ని ఫోన్ చేసి బూతులు తిట్టి నానా హింస చేసి నీ సంగతి తేలుస్తాను, నీ మీద కేసు పెడతాను, మళ్ళీ నీ అంత చూస్తాను అని చెప్పి బెదిరించారు. ఏం చేస్తారు? ఎంతమందిని పెడతారు కేసులు? ఎంతమందిని బెదిరిస్తారు? పెట్టమండి కేసులు. ఏమైతే ఒక వారం జైల్లో ఉండి వస్తాం. పెద్ద వాళ్ళే పోతున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నారు 70 రోజులు. మేమంతా అది గుర్తుంచుకొని పార్టీ నాలుగుపాడు మండల పార్టీ నాయకత్వం కానీ చీరవనపల్లిపాడు పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ నాయకత్వం కానీ ఆలోచించుకొని అందరం కలుపుకొని పోయి ఇకనైనా పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరుతున్నాం. స్టాంపింగ్ చీరవనపల్లిపాడు అంటే తెలుగుదేశం ఓటింగ్ స్టాంపింగ్. అలాంటి ఊళ్ళో ఏ జరిగిన 4 మూటాలు 4 చేరి అందరు మాట్లాడుకొని పలానా మనిషిని పెట్టేవాళ్ళు. అలాంటిది వాళ్ళ 3 ఉంటే 3 పదవులు వాళ్ళకే, రెండో వాళ్ళకి లేదు. పోతే ఎమ్మెల్యే గారిని వచ్చి చీరవనపల్లిపాడు పంచాయతీలో మధ్యపల్లిపాడులో కానీ అగ్రహారంలో కానీ ఒకసారి మీటింగ్ పెట్టండి, కార్యకర్తల మీటింగ్. మీరు ఎవరినంటే వాళ్ళని పెట్టి మాకు ఓట్లు వేయలేదంటే అది కుదరదు. ఎలక్షన్కైనా అగ్రహారం పంచాయతీ ఎవరికి వాళ్ళు డివైడ్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటే అది అంతా పోయినాక అక్కడ పోయినాక దాని మధ్య చోట వాళ్ళ మీటింగ్ ఉప్పలపాటులో పెట్టండి. చీరవనపల్లిపాడు పరిస్థితి చెప్తారు. ఏం చేసింది, ఏం చేస్తుంది, వాళ్ళు ఎంత ఉందని. పంచాయతీలోనే చీరవనపల్లిపాడు పంచాయతీలోనే పెట్టండి. తెలిసి శాసనసభ్యులు గారికి చీరవనపల్లిపాడు పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కార్యకర్తలు ప్రజలు మొత్తం విన్నవించుకుంటుంది ఏంటంటే, సార్ ఇక్కడ జరుగుతున్న దానికి మీ దృష్టికి ఏం వస్తుందో తెలియదు. ఇక్కడ జరుగుతున్న దాని గ్రౌండ్ రిపోర్ట్కి మీ దృష్టిలో జరుగుతున్న దానికి ఇక్కడ చాలా తేడా కనపడుతుంది. మా ఊరి విషయంలో ఏమి అనకపోయినా ఫేక్ కేసు పెట్టి హరిబాబు గారి గురించి మీకు తెలుసు. ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. నెంబర్ 2, మొన్న మహానాడప్పుడు వాళ్ళు ఊరికి మాకు ఇంటిమేషన్ చేయకపోతే మా ఊళ్ళో మా డబ్బులు పెట్టుకొని మేము గ్రామ పార్టీ కార్యక్రమం తరఫున పార్టీ జెండా ఎగరేసుకుంటే మమ్మల్ని తిట్టారు. నెంబర్ 3, ఊళ్ళో 2 నెలల నుంచి మట్టి తోలుకుంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఎవరు లేరు, మొత్తం వైసీపీ వాళ్ళతో ఆధ్వర్యంలో జరుగుతుంది. ట్రిప్కి 650 రూపాయలు తీసుకుంటున్నారు. 200 రూపాయలు 150 రూపాయలు జేసీబీకి, 400 రూపాయలు ట్రాక్టర్ వాళ్ళకి తీసుకుంటున్నారు. ఈ 100 రూపాయలు మిగిలిన బ్యాలెన్స్ 100 రూపాయలు ఎడిపోతుంది. నెంబర్ 5, వాళ్ళు తోలుకుండా అయిపోయిన 3 నెలలు తోలుతున్నా మేమేం పట్టించుకోవాలా. తోపురు సుబ్బారావు అని అతను
పార్టీ పుట్టిన కాడి నుంచి పార్టీ సేవ చేస్తున్నాడు. ఇక్కడ కాదు, ఒంగోలు కాన్స్టిట్యూషన్లో ఉంది, అద్దెం కాన్స్టిట్యూషన్లో చేస్తున్నాడు. మారుతి సప్లైర్ సుబ్బారావు ఆయన పేరు. ఆయన చేనికి మొన్న 3 రోజుల నాడు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బళ్ళు పోయి 3-4 బళ్ళు తోలుతుంటే పోలీసులు ఫోన్ చేసి ఆపించారు బండ్లు. తోపుడు సుబ్రహ్మణ్యం అనే అతను పార్టీ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు ఈ నాయకులు పుట్టలు అప్పటికే, ఈ నాయకులు అప్పటికి పుట్టలేరు, ఆయన అప్పటి నుంచి చేస్తున్నాడు. కానీ వీళ్ళు ఎందుకు ఆపించారు ఆయన ఎవడో తెలియదు వీళ్ళకి. ఆయన తెలుగుదేశం కదా, ఈ పోయిన బళ్ళు 4 బళ్ళు 5 బళ్ళే పోయింది, 5 బళ్ళు తెలుగుదేశం బళ్ళు కదా, ఎందుకు చేస్తున్నారు ఈ పని? వైసీపీ నాయకులతో కుమ్మక్క చేయాల్సిన అవసరం ఏంది? మేము లేవా? పార్టీ చచ్చిందా ఇక్కడ చిరునప్పుడు పంచాయతీలో? మీరు దయ ఉంచి దృష్టికి ఈ పంచాయతీ ఎప్పుడు టీడీపీ మెజార్టీ. మీరు దీన్ని నాశనం చేసుకోకుండా ఇదే అభివృద్ధి ఇదే చేసుకొని కంటిన్యూషన్ చేసుకుంటే పార్టీ బతికిద్ది. లేదంటే పార్టీ ఇక ఏమైతే మీరు ఆలోచించుకొని ఒకసారి మీరు వచ్చి ఇక్కడ సమస్య పరిష్కారం చేయండి. ఎందుకంటే ఇక్కడ దూరం పోయే కొంచెం ఇక్కడ పార్టీకే నష్టం, మాకు కాదు మీకు కాదు, పార్టీకి నష్టం. అది మేము పార్టీ మీద నష్టం జరుగుతుంది. కడుపు మండే మేము వచ్చాము ఇక్కడికి, లేకపోతే కూర్చోవాల్సిన పని లేదు. మేము పనులు మానుకొని అందరూ సన్నకారు రైతులమే, పనులు మానుకొని మీ కాడ ఒంగోలు వచ్చి పొద్దుగులు మీ ఆఫీసు చుట్టూ తిరిగే ఓపికలు మాకు లేవు, అంత టైము మాకు ఉండదు. మేమేంటంటే ఏదైనా పార్టీ కార్యక్రమం జరిగితే మేము వస్తాం. పొద్దుగులు మేము వచ్చి మీకు కనపడాలంటే కనపడలేదు సార్, కానీ సామాన్య కార్యకర్తగా చెబుతున్నాం. ఇది జరుగుతుంది పార్టీ నష్టం కాబట్టి మీరు ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకొని సరిదిద్దుకోండి.